బడ్జెటే ఒక సమాధానం, పాలసీ మరొక సమాధానం చెప్పబోతున్నాం ఈ 6 నెలలు, ఈ 3 నెలలు. దాని తర్వాత యూనివర్సిటీ తీసుకురాబోతున్నాం, ఆ తర్వాత స్కూల్స్ తీసుకురాబోతున్నాం, అంటే మండల స్థాయి వరకు జిల్లా స్థాయిలో ఉండేటువంటి గ్రౌండ్స్ అన్నింటినీ రెనోవేట్ చేస్తున్నాం, మండల స్థాయిలో కూడా గ్రౌండ్స్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఒక పెద్ద ఛాలెంజ్ ముందు పెట్టుకొని, ఒక పెద్ద ఆశయాన్ని ముందు పెట్టుకొని 2028లో ఒలింపిక్స్కి తెలంగాణ వాళ్ళు గోల్డ్ తీసుకొచ్చే విధంగా ఈరోజు మేము కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి మొదలు పెడుతున్నాం. ఈ గ్రామ స్థాయి నుంచి వచ్చిన విద్యార్థుల్లో మొన్న ఎట్లయితే మనం చెప్పుకుంటున్న రోజు దీప్తి ఒక గ్రామం నుంచి వచ్చి స్థాయిలో కొట్టిందో, రాబోయే రోజుల్లో అటువంటి ఎన్నో పేర్లు దేశంలో తెలంగాణ అనే పేరే వినపడే విధంగా, తెలంగాణలో నెంబర్ 1 స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు అనే విధంగా ఈరోజు తెలంగాణ తీర్చిదిద్దబోతున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోయినా మీరందరూ చూస్తున్నారు, సింథటిక్ ట్రాక్స్ లేవు ఎక్కడ కూడా. అటువంటిది మట్టిలో రన్నింగ్ చేసి కూడా గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు మన వాళ్ళు కొన్ని ఎంతో మంది ఆనందించారు. సంగీతం మనం దుబాయ్లో అమ్మాయి కూడా గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చింది. అట్లా ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది క్రీడాకారులు, బ్రహ్మాండమైన క్రీడాకారులు తెలంగాణ మట్టిలోనే ఉన్నారు. వారందరినీ వెలిగిస్తాం, వాళ్ళందరినీ పెద్ద ఎత్తున వారు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ని రీచ్ అయ్యే విధంగా వారికి శాట్ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తాం. గతంలో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మెడల్ ఇవ్వరా అంటే వాడు ఆడకుండా కూడా మెడల్ ఇచ్చేస్తున్నారు. నేను కొంతమంది అఫీషియల్గా చెప్పకుండా చాలా మంది అదే మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎలా ఉండదు? నేను అదే చెప్పాను ఇందాక కూడా, చాలా డిసిప్లిన్గా నిజంగా ఎవరైతే క్రీడాకారుడు అనగదొక్కబడ్డాడో వారందరూ ఇప్పుడు వెలికి తీస్తారు, బయటికి వస్తారు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. గతంలో కావాలని ఎంతో మంది అక్కడ జరిగినటువంటి చిన్న చిన్న అంటే వాళ్ళకి సంబంధించిన వాడు మాకు సంబంధించిన వాళ్ళని చేసిన తప్పులు జరిగినాయి. ఇప్పుడు ఆ తప్పులు జరగకుండా ప్రతి గ్రామ స్థాయిలో కమిటీ ఉంటుంది, మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు వీటన్నింటినీ పరిశీలి చేసి అసోసియేషన్స్ అన్ని ఇన్వాల్వ్ చేసి అక్కడ కమిటీ ఉంటుంది, రాష్ట్ర స్థాయి కమిటీ ద్వారా ఇప్పుడు మేము అందరం కూడా దీంట్లో భాగస్వాములై ఎక్కడ నిష్పక్షపాతంగా నిజంగా స్కిల్ ఉండేవాడే రేపు నాడు స్పోర్ట్స్ అథారిటీ, రేపు నాడు స్కిల్ ఉన్నవాడే పైకి రావాలి అన్న ఉద్దేశంతో ముందుకు పోతాం. వారందరినీ వెలిగిస్తాం. వారికి డబ్బు ఉందా లేకపోతే పదవి ఉందా, వెనకాల వాళ్ళకి సపోర్ట్ ఉందా అనేది సంబంధం లేదు. అతను ఆ గేమ్లో స్కిల్ ఉందా, అతను అందులో ఎలిజిబుల్ అయ్యిందా అంటే అతన్ని ఆపడానికి ఎంత పెద్దవాడు వచ్చినా కూడా ఎన్ని రికమెండేషన్ కూడా చెల్లవు. ఇది ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని అంశాలను రేవంత్ రెడ్డి గారు దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండడం కూడా మీ అందరికీ తెలియదు. ఆల్మోస్ట్ 9 months 8 months అయిపోయింది. ఇంకా 10 yearsలో స్పోర్ట్స్ ఏం చేయలేదని అందరూ అంటున్నారు. నిజంగా మీ దగ్గరికి వచ్చిన మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి స్పోర్ట్స్లో? అంటే మీరు చైర్మన్గా అయిన తర్వాత కావచ్చు, గవర్నమెంట్ మారినాక కావచ్చు, మేజర్ ఛాలెంజెస్ ఏంటి? నేను చైర్మన్ అయింది 2 నెలలు అయింది. నేను చైర్మన్ 100 మంది వస్తుంటారు. చార్జ్ తీసుకున్న తర్వాత కూడా చూసిన అంశాలను చూసినాం. ఎంతోమంది ఇప్పుడు మేము పాలసీలో రాబోయే రోజుల్లో పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే లైవ్లో చాలామంది ఇప్పుడు చూస్తుంటే ఇదే విద్యార్థులే చాలామందికి మేము మన చెస్ వాళ్ళు వచ్చారు. దానికి చెస్ ఆడాలి అని అంటే దానికి సంబంధించినటువంటి కోచ్కి కట్టలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ముఖ్యమంత్రి గారు దానికి స్పందించి మీకు ఏం కావాలి, ఇక్కడ మనకు మేము చెస్ ఆడడానికి మాకు ఆడిటోరియం లాగా ఒకటి ప్లేస్ కావాలి ఇట్లా అంటే ఇమీడియట్గా గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేద్దామని డిసైడ్ అయినా గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తాం. మా దృష్టికి ఎటువంటి అవసరాలు వచ్చినా వాటన్నింటినీ వెంటనే తీర్చేస్తున్నాం. ఇప్పటివరకు నేను చెప్తున్నాను కదా, మొన్నటి వరకు శూన్యం ఉండే, ఇప్పుడు అక్కడక్కడ మొలకలు స్టార్ట్ అయినాయి. పంట రావాలంటే కొంత టైం పడుతుంది. అన్ని అంశాలను రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మీరు అందరూ చూస్తారు. పెద్ద ఎత్తున తెలంగాణలో కొత్త గేమ్స్ అంటే పెద్ద ఎత్తున గేమ్స్కి ఒక వరవడి మొదలైంది. దీన్ని కంప్లీట్ కావడానికి ఒక సంవత్సరం పడుతుంది. అంతలో ఆ సంవత్సరంలో మీరే చెప్తారు నాకు ఈ స్థాయిలో మార్పులు చేరుకులు వచ్చినాయి. అదే చెప్పాను ఇందాక నేను, స్పోర్ట్స్ నమ్ముకొని చాలా మంది ఎంతమంది ఇబ్బందులు పడ్డారో గత ప్రభుత్వంలో వాళ్ళకు ఎటువంటి అంటే జాబే ఏది సౌకర్యాలు కూడా కలిగించాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు మీ అందరికీ కళ్ళ ముందే చూసాం, నిఖత్ జరీన్ కూడా ఇక్కడ చార్జ్ తీసుకోబోతాం డిఎస్పీగా. అంటే అటువంటి వాళ్ళు ఎంతో మందికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. గతంలో అటువంటివి ఏవి చేయలేకపోయినారు. రాబోయే రోజుల్లో ఈరోజు పారా ఒలింపిక్స్లో చేసిన